ఇక తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పటికీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తారు అని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటుండు. మరి ఆల్రెడీ కేసులు జరుగుతున్నాయి, విచారణలు జరుగుతున్నాయి. మరి ఇంకా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు విచారణ ఎట్లా చేస్తారు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటున్నారు చూద్దాం ఒకసారి. ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ నేతలు చేస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తుంది ఏంటంటే ఇప్పటికి కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారనే అనుమానాలు కనిపిస్తున్నాయని అంటుండు. ఎక్విప్మెంట్ ఎక్కడెక్కడ అమర్చారో ఆడ తీస్తున్నాం, విచారణ తర్వాత బాధ్యులపై చట్టపరంగా చర్యలు తప్పనివని హెచ్చరిక. మున్సిపల్ ఎన్నికల్లో 80% పైగా సీట్లు సాధిస్తామని వెల్లడి. రాష్ట్రంలో ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నట్లు అనుమానాలు ఉన్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ఎక్విప్మెంట్ ఇంకా బీఆర్ఎస్ లీడర్ల వద్ద ఉందని, వాటిని ఎక్కడెక్కడ అమర్చారో ఆరాధిస్తున్నామని తెలిపారు. ఏ మామిడి తోటలు, ఫామ్ హౌస్లలో దొంగతనంగా వింటున్నారో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చెప్తున్నారంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన పరికరాలు ఇంకా ఎక్కడెక్కడ అమర్చిరో తెలియదు, కానీ ఇప్పటికి కూడా మాకు బీఆర్ఎస్ పార్టీ నేతల మీద అనుమానాలు కొనసాగుతున్నాయి. ఏ మామిడి తోటలలోనో ఏ ఫామ్ హౌస్లలోనో పెట్టి ఇంకా కూడా ఫోన్లు వింటురానే అనుమానాలు అయితే మాకు అర్థమవుతున్నాయని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నారు. ఆల్రెడీ ఒకవైపు విచారణలు సాగుతున్నాయి. అంటే వాస్తవానికి చెప్పాలంటే మరి అప్పుడు ఎన్ని పరికరాలు ఉపయోగించారో ఎవరికి కూడా తెలియదు, ఎక్కడెక్కడ పెట్టి వాడుతున్న ఫోన్ ట్యాపింగ్ కోసం అది ఎవరికి కూడా తెలియదు. అంటే రహస్యంగా కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి ఇప్పటికి కూడా. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే వ్యక్తం చేస్తుండు ఏదేమైనప్పటికీ మొత్తం అన్ని ఎక్కడెక్కడ అమర్చిర్రు, ఏం చేసిర్రు అని కూడా మేము గుర్తించి బాధ్యులైన పైన వారిపైన కఠిన చర్యలు చట్టపరంగా తీసుకుంటామని చెప్తుండ్రు. ఎంత తొందరగా తీసుకుంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంత మంచిది. ఎందుకంటే ఈ దొంగలు ఆల్రెడీ ఒకసారి వేసిరు కాబట్టి అది అందరికి తెలిసిందే. కాబట్టి మీరు తొందరగా చర్యలు తీసుకొని మరి ఏ ఫామ్ హౌస్లలో పెట్టిరు, ఏ మామిడి తోటలలో పెట్టిరు, ఏ గెస్ట్ హౌస్లలో ఎలా పెట్టిరో జర వాటిని గుర్తించి తొందరగా మీరు రికవరీ చేసి వాళ్ళ మీద బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం.